ఈరోజు మన కిచెన్లో కోడిగుడ్డుతో ఒక రెసిపీ చూపించబోతున్నాను. కోడిగుడ్డుతో ఎప్పుడూ ఒకే రకమైన పులుసు, ఫ్రై ఇలా కాకుండా కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. తినేటప్పుడు పైన మసాలా ఫ్లేవర్ తగులుతూ లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక క్యారెట్‌ని తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలి. మనం చేసుకుంటున్న రెసిపీకి ఒక పెద్ద క్యారెట్ అయితే సరిపోతుందండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత 2 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని క్యారెట్‌ని శుభ్రంగా కడగాలి. ఇలా చూపిస్తున్న విధంగా క్యారెట్‌ని నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొబ్బరి తురుముకుంటాం కదా, అలానే క్యారెట్ని కూడా తురుముకోవాలి. మరి సన్న రంధ్రాలతో తురుముకుంటే కరెక్ట్గా ఉండదండి ఈ రెసిపీకి. అందుకని ఇలా చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. మరి చిన్న రంధ్రాలతో కాకుండా కొంచెం పెద్దగా ఉండే రంధ్రాలతో గ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా క్యారెట్నంతా ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం గ్రేట్ చేసుకున్నాం కదా క్యారెట్ని, దానిని వేసుకోవాలి. క్యారెట్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిలోకి 4 నుండి 5 గుడ్ల వరకు వేసుకోవాలి. గ్రేట్ చేయడం కుదరని వాళ్ళు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గుడ్లన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత ఉప్పు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే, మిక్సీలో వేసుకునే కన్నా గ్రైండ్ చేసుకుంటేనే ఈ రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. సో వీలైతే మీరు గ్రైండ్ చేయడం కన్నా ఇలా తురుముకొని వేసుకోండి. ఇలా క్యారెట్, ఎగ్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా బౌల్కి అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకున్న క్యారెట్ అండ్ ఎగ్ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి. క్యారెట్, ఎగ్ అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనిని ఈక్వల్గా ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ తీసుకోవాలి. దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ అండ్ క్యారెట్ బౌల్ని పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద 15 నుండి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదండి. అందుకని మీడియం టు హై ఫ్లేమ్ మీద 15 నుండి 20 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీనిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగానే కాకుండా మనకి ఏ షేప్లో అయితే నచ్చుతుందో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని అంతా చిన్న చిన్న పీసెస్గా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పీసెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నగా కట్ చేసుకుంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ని దీనిలో వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూను కారం, ధనియాల పొడి 1/2 స్పూను, ఉప్పు సరిపడా, టమాటో సాస్ 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా టమాటో సాస్ వేయడం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. టమాటో సాస్ లేని వాళ్ళు ఇదే ప్లేస్లో కొద్దిగా పంచదారని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ఇటువంటి రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.
ఇటువంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.